సార్ కైండ్ రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఏంటంటే సార్ ఇవాళ సపరేట్గా బీసీ సబ్జెక్ట్ మీద సభ పెడతామని నిన్నటి నుంచి మీడియాలో చెప్పడం జరిగింది. అంతకుముందు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిటీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారు కొంత డేటా బయట పెట్టడం జరిగింది సార్. అయితే మేము అనుకున్నది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేటా బయట పెట్టారు. ఈరోజు అసెంబ్లీలో ఆ డేటాతోని ప్రభుత్వం ఏం చేయబోతుందనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తామని అనుకున్నాం సార్. అయితే ఓన్లీ స్టేట్మెంట్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చదివిందే మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమ అనిపించేస్తే దీంతో ఏం చేయబోతా ఉన్నారు? ఈ డేటాతోని మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రతిపాదించినట్టుగా ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా ఓసీ బీసీ అది బీసీలో ఉండేటటువంటి ముస్లిమ్స్ని సపరేట్గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నాను.